For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మేమేమో అవ్వమండి, పక్కన వాళ్ళని పక్క కాలనీ వాళ్ళని చూడలేక వచ్చి మాట్లాడుతున్నాం. కానీ కార్పెంటర్ నిన్న వచ్చిండు, జరిగిన 5 రోజులకి నిన్న వచ్చిండు. గొడవ చేసి గోల చేస్తే అక్కడ కార్పెంటర్ కోరో చెప్పబట్టి నిన్న వచ్చి మేము ఉన్నాం కదా, మేము ఉండి సాయం చేస్తానన్నారు. ఏది ఇంతవరకు రాలేదు. కానీ ఆ పిల్లకి మాత్రం న్యాయం చేయాలి, మీరు సాయం చేయాలి, వాళ్ళకి ప్రభుత్వం కానీ ఏదో ఒకటి వాళ్ళకి ఇవ్వాలి మేడం. కానీ వాళ్ళు బతుకుతేరు. కానీ ఆంధ్ర నుంచి మన తెలంగాణ వచ్చినప్పుడు మనం ఎట్లా ఉండాలి? ఆ పాపను కూడా ఇప్పుడు సరిగ్గా ట్రీట్మెంట్ కూడా ఇవ్వకుండా బస్సు తీసుకొచ్చారు. ఆ చిన్న పాప 7 రోజులు ఉంచుకుంటాను అన్నోళ్ళు నిన్న ఎమ్మటే పంపించేశారు మేడం. పంపించి కూడా 3 రోజులైందా, నిన్న పంపించేశారు మేడం పాపని. మీడియా వాళ్ళు వచ్చి నాకు పంపించేశారు. గోల చేస్తున్నారు, మాకు డిస్టర్బ్ చేస్తున్నారు. పక్కన పేషెంట్లు ఉన్నారు, మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి హెల్త్ ఇదవుతుంది అని పంపించేశారు మేడం. కానీ న్యాయం చేయండి మీరు మాత్రం. ఆ పాప మంచిగా కావాలి, వాళ్ళకి సాయం చేయాలి. వాడిని చంపేయాలి మేడం, వాడిని చంపేయాలి. వాడిని జైల్లో పెడతారు. మా అంటే ఒక 5 సంవత్సరాలు ఉంటాడు, 6 సంవత్సరాలు ఉంటాడు. వాడు బాగానే వస్తుంది. ఆ పాప పెరిగే గుందుకి ఇబ్బందే కదా. ఇలాంటి వాడికే కాదు, ఎవరికైనా ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఇలాంటి ఇది చూసి వాళ్ళు భయపడాలంటే వాడిని చంపేయాలి. వాడిని చంపేస్తేనే ఆ పిల్లకి న్యాయం జరిగితే ఆ తల్లిదండ్రుల బాధ చూడండి. అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఊర్లో పంపించేసారా, స్టేషన్ లో ఉండాడా, జైల్లో ఉండాడా అన్నది మాకు కావాలి మేడం. మాకైతే వాడిని చూపించాలి. వాడు ఎక్కడ ఉందో మాకు చెప్పాలి. పోలీసు వాళ్ళు అయితే జైలుకి వెళ్ళారు అంటున్నారు, కానీ జైలుకి వెళ్ళాడో లేదో మాకైతే తెలియదు. మాకైతే ఇంతవరకు ఏమి లేదు, ఇంతవరకు ఎవరేం చెప్పలేదు. వాడు ఉండాడా లేడా, వాడిని పంపించేసారా బెయిలిచ్చి అన్నది మాకు కావాలి మేడం. వాడు మాత్రం మా కంటికి చూపించాలి. జైల్లో ఉండడానికి మాకు ప్రూఫ్ కావాలి మేడం. అది మేము కోరుకునేది. ఏదంటే వాడు కఠినంగా శిక్షించాలి. శిక్ష కాదు, చంపేయాలి. లేదా మీకు వల్ల కాకపోతే మాకు అప్పు చెప్పండి. 5 నిమిషాలు కాదు, 2 సెకండ్లు చంపేస్తాం. అది 2 సెకండ్లు మేము చంపేస్తాం మేడం. మేము కోరుకునేది ఏంటంటే ఆర్థికంగా మాత్రం వాళ్ళకి మాత్రం సాయం చేయాలి మేడం. వాళ్ళకంటూ ఏం లేదు. పిల్లకు మాత్రం గట్టిగా చూపించుకోవాలి మేడం. మేము హాస్పిటల్లో న్యాయం మాత్రం జరిపించండి, ఆర్థిక సాయం చేయండి మేడం. మేము కోరుకునేది అది.